సో వారంలో 4వ రోజు. సో మరి ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, అలాగంటే అంతర్జాతీయ జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఎలా ప్రతిస్పందించబోతున్నాయి ఈరోజు, మరి ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ప్రైమ్ నైన్ ఈ కార్యక్రమాన్ని మీకు ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. ఇది ప్రైమ్ నైన్ కల్పిస్తున్న సదుపాయం. సో తప్పనిసరిగా మీరు దాన్ని ఉపయోగించుకోండి. సో ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. అయితే తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాత్రం మాట్లాడనే వద్దు. సో తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. మొబైల్లో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు చక్కటి సలహాలు సూచనలు తీసుకుని మీరు లాభాల బాట పట్టాలని ఆశిస్తుంది ప్రైమ్ నైన్. సో మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, 3 రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శనం. సో మదుపర్లు కూడా ఏంటంటే డెఫినెట్గా అంటే చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా సార్. సో సార్ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక హాఫ్ మినిట్ చెప్తే తర్వాత మనం కాలర్స్ని తీసుకుందాం సార్. వెంకట్ సార్. మార్కెట్లు ఈరోజు కొంచెం డౌన్లోనే ఉంటాయండి. దాదాపుగా మనకి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే ఒక 200 పాయింట్స్ దాకా నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి ఈరోజు. సో దీనికి ప్రధానంగా మనకి చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100 అయితే క్రాస్ చేసింది. దానికి తోడు ఐటీ సంబంధించిన కంపెనీల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వీక్గా వచ్చినాయి. సో ముఖ్యంగా రిజల్ట్స్ కొన్ని అంటే ఎక్స్పెక్ట్ చేసినట్లుగా రిజల్ట్స్ చాలా వరకు కంపెనీలు ఇవ్వలేకపోయినాయి. అలాగే సార్ మన ఎకనామిక్ డేటా ఏదైతే ఉందో అంటే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి డేటా చూసుకుంటే ఫిబ్రవరి నెలకి మార్చి నెలకి కంపారిజన్గా చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ చాలా వరకు తగ్గినాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ తగ్గింది. సో ఈ డేటాస్ అన్ని ఎకనామిక్ డేటాస్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా రావటం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కంట్రోల్ లేకుండా మళ్ళీ $100 క్రాస్ అవ్వటం, సో గ్లోబల్గా కొద్దిగా అనిశ్చిత ఉండటం, అలాగే ముఖ్యంగా మన ఇండియన్ కంపెనీస్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేకపోవడంతో మదుపర్లు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తున్నారండి. అందుకని గడిచిన 2 రోజుల నుంచి కూడా మార్కెట్లు మనకి ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే ఉన్నాయి. ఈ రోజు కూడా కిందకే వస్తాయండి సార్. సో మనకి డౌన్ సైడ్ లెవెల్ వచ్చేసి నిఫ్టీలో 23,600 అండి. 23,600 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం. సో ఈ రోజు రేపటి వరకు కూడా ఈ 23,600 అనేది అంటే ఈ 2 రోజులకి కూడా ఈ సపోర్టు అంటే వీకెండ్ అయిపోయింది కాబట్టి 2 రోజులే కాబట్టి సో డౌన్ సైడ్ సపోర్ట్ అయితే మనకి 23,600 అండి. అప్ సైడ్ ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే కొంచెం డౌన్ సైడ్ రావడానికి మార్కెట్ చూపిస్తుంది. సార్ రైట్ సార్. సో సార్ తప్పనిసరిగా ఏంటంటే మళ్ళీ మనం దీని మీద మాట్లాడుకుందాము. అలాగే ఏంటంటే ఎలాంటి మనము సూచనలు సలహాలతో ముందుకు వెళ్ళాలని మనం ప్లాన్ చేసుకుందాం సార్. సో తప్పనిసరిగా సార్ కాలర్స్ని తీసుకుందాము. కనకయ్య గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. కనకయ్య గారు. రైట్ సార్, కనకయ్య గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. కనకయ్య గారు మళ్ళీ మీరు ట్రై చేయండి. సో హలో సార్, మరో కాల్ రండి. రాజు గారు శ్రీకాకుళం. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు మాట్లాడండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఒక 3 స్టాక్స్ నేను హోల్డ్ చేస్తాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కోసం. సో అవి ప్రజెంట్ డిప్లో ట్రేడ్ అవుతుంది సార్. దాన్ని ఏమన్నా అంటే యావరేజ్ చేయమంటారా, లేదంటే దాన్ని అలా అంటే హోల్డ్ చేయమంటారా సార్? స్టాక్ పేర్లు చెప్పండి సార్. స్టాక్ పేరు సార్ యాస్టిల్ 3i అండ్ వుడ్కో అండ్ మోసిఫ్ టెక్ సార్. ఫస్ట్ ఏంటిదండి? ఫస్ట్ సార్ యాపిల్ 3i సార్. యాపిల్ 3i కొంచెం స్పెల్ చేయగలుగుతారండి, నాకు క్లియర్గా రావట్లేదు వాయిస్. సార్ అంటే యాపిల్ 3i సార్. AFFLE 3i సార్. యాపిల్, ఓకే. యాపిల్ 3i లిమిటెడ్. సెకండ్ అండి? సెకండ్ సార్ మోసిఫ్ టెక్నాలజీ సార్. మాసిఫ్, ఓకే. థర్డ్ వన్ అండి? థర్డ్ సార్ వుడ్కో సార్. హట్కో సార్. HUDCO సార్. హుడ్కో హట్కోలేండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎస్ సార్. రైట్ అండి. సో ఏమవుతుంది అంటే ప్రొనౌన్సియేషన్ మీరు ఒకలాగా చేస్తారు, మేము ఒకలాగా చేస్తాం, అందువల్ల మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకనే స్పెల్లింగ్ చేయమంటాను నేను. ఓకే సార్. యాపిల్ 3i ఇండియా ఎప్పుడు తీసుకున్నారండి? ఏ ప్రైస్లో తీసుకున్నారు? నేను 1550 అలా రేంజ్లో తీసుకున్నాను సార్.
1550లో తీసుకున్నారు, భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ప్రస్తుతం 1446లో ఉంది, పెరుగుతుందిలేండి. ఈరోజు కొంచెం కిందకు వచ్చినా కూడా మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు, పెరుగుతుందండి. హోల్డ్ చేయండి, పర్లేదు. ఒకవేళ ఇంకా బాగా కిందకు వచ్చి 1360 ఆ లెవెల్కి వస్తే అప్పుడు యావరేజ్ చేద్దరు, కానీ ప్రస్తుతం అయితే యావరేజ్ అవసరం లేదు. అలాగే మార్చిప్ పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది, హోల్డ్ చేయండి. యావరేజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఫ్రెష్గా ఇంకొంచెం యూనిట్స్ యాడ్ చేయాలన్నా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. షార్ట్ టర్మ్లో టార్గెట్ వచ్చేసి 230 అండి, ప్రస్తుతం 205లో ఉంది. అలాగే హట్కో చెప్పారు. సో హట్కో వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసి మనకి 199.88లో నిన్న క్లోజింగ్ జరిగింది. ఇది కూడా చాలా బుల్లిష్గా ఉంది. రీసెంట్గా మనకి లోవర్ లెవెల్స్ 159 నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉందండి, దగ్గర ₹40 పైన పెరిగింది. హోల్డ్ చేయండి, నియర్ బై టార్గెట్ 225. ఒకవేళ మీరు ఇది హట్కో లాస్లో ఉంటే మాత్రం ప్రస్తుతం యావరేజ్ చేసుకోండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, మూర్తి గారు. మీరు స్పెల్స్ చేస్తేనే, స్పెల్లింగ్ చేస్తే ఇంకా క్లారిటీగా మీకు వస్తుంది. వెంకట్ సార్ ఆల్రెడీ చెప్పున్నారు, దయచేసి మీరు కూడా. సార్ మరో కాలర్ లైన్లో ఉందండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్ మీ పేరు. నా పేరు శర్మ, హైదరాబాద్. శర్మ గారు చెప్పండి సార్. టాటా కమ్యూనికేషన్స్, బెల్, రాడికో, కైట్లాన్ ఈ 3 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. బుక్ చేసుకోవచ్చా, కొంతకాలం వెయిట్ చేయమంటారా? మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా, షార్ట్ టర్మ్ అని తీసుకున్నారా? లాంగ్ టర్మ్ తీసుకున్నాను. బెల్ కొంచెం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. బెల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. ఒకవేళ ఈ రోజు కిందకు వచ్చినా కూడా యాడ్ చేసుకునే స్టాకేనండి, ఇబ్బంది ఏమి లేదు. హోల్డ్ చేయండి. 650 వరకు వెళ్తుందండి. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే 650 ఆ జోన్లో బుక్ చేసుకోండి. ప్రస్తుతం 448లో ఉంది. హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్. అలాగే రీసెంట్గా కూడా మంచి ఆర్డర్స్ వచ్చినాయండి బెల్కి. 569 కోట్ల ఆర్డర్స్ రీసెంట్గా వచ్చిందండి. సో టాటా కమ్యూనికేషన్స్లో మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు సార్. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి టాటా కమ్యూనికేషన్స్లో. అండ్ రాడికో కైతాన్ చాలా మంచి స్టాక్ అండి, ఇబ్బంది ఏమి లేదు. హోల్డ్ చేసుకోండి, పెరుగుతుందండి. సో ఆల్రెడీ మనకి 3243 వరకు వెళ్ళింది నిన్న. చెప్పండి. సో హోల్డ్ చేయండి సార్ రాడికో కైతాన్. అయితే 2 రోజుల నుంచి కొంచెం డౌన్ వస్తుంది, చిన్న ప్రాఫిట్ బుకింగే కానీ, బట్ తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ 3600 క్రాస్ చేస్తుందండి. రైట్ మూర్తి గారు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి. సార్ గుడ్ మార్నింగ్. హలో సార్ కాల్ రాపోయినట్టుంది. సార్ మరి ఏంటి సార్ మరి టీసీఎస్ టెక్నాలజీ ఐటీ షేర్. అయితే మూర్తి గారు ఇక్కడ చిన్న పాయింట్, ఇందాక మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే క్రైసిస్ కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఎట్లాగే పెరిగిపోతా ఉంటే మన భారతదేశ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. దాదాపుగా 80% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఆయిల్ అంతా కూడా మనకి ఇంపోర్ట్సేనండి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి క్రూడ్ ఆయిల్ ధరలు ఈ విధంగా పెరిగిపోతూ ఉంటాయి. మరి నిన్న చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా ఈ మైన్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇంకో 6 నెలల దాకా టైం పడుతుందని చెప్పడం జరిగింది. సో మరి ఏంటి, మనకి ఇంపోర్ట్స్ రావడానికి సమయం పడుతుందా, వచ్చే ఇంపోర్ట్స్ తగ్గుతాయా ఏంటి, మరి ఆయిల్ ప్రైస్ పెరుగుతాయి అనేది చాలా మంది క్వశ్చన్గా ఉండొచ్చు. దానికోసం నితిన్ గడ్కరీ గారు చాలా క్లియర్గా ఒకటి చెప్పారు. 100% ఎథనాల్ బ్లెండింగ్ అనేది మనం అచీవ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే పూర్తిగా మనం వేరే దేశాల మీద ఆయిల్ మీద 100% డిపెండ్ అయితే ఇబ్బంది అవుతుంది రేపొద్దున. సో ఇథనాల్ బ్లెండింగ్ కనుక చేసుకోగలిగితే, ఎందుకంటే మనకి షుగర్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. షుగర్ మనకి బాగుంటుంది, అంటే ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అక్కడి నుంచి వచ్చే ఇథనాల్ని మనం ఆయిల్లో మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనకు జరుగుతుంది కొంత పర్సంటేజ్. ఇప్పుడు 100% ఇథనాల్ బ్లెండింగ్ కనుక చేయగలిగితే నెక్స్ట్ ఎవరైతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు తయారు చేసే ఇంజన్లు కూడా 100% ఇథనాల్ బ్లెండింగ్తో పనిచేసే ఇంజన్లు కనుక సార్ వారు చేస్తే రేపొద్దున ఎలాంటి ఆయిల్ క్రైసిస్ వచ్చినా కూడా మన దేశం ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అందుకనే షుగర్ స్టాక్స్ కూడా ఇప్పుడు పెరగడానికి చాలా ఆస్కారం ఉందండి. ఆల్రెడీ ర్యాలీలు స్టార్ట్ అయినాయి. సో కొద్ది రోజుల్లో E85 సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉందండి. కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ కనుక జరిగితే మాత్రం షుగర్ స్టాక్స్ విపరీతంగా పెరుగుతాయండి. కాబట్టి మదుపరులు దాని మీద కూడా కొద్దిగా ఒక కన్నేసి ఉంచాలి. కన్నేసి ఉంచితే అయిపోతుంది. ఎస్ సార్.